66 రాజ్యములకు అధిపతిని 33 దేశములకు మునిసిపురిటిని. నిద్ర వస్తే మగం కట్టుకొని రాపో తూగుతాడు అనుకోండి ఉండేది ముగ్గురాడా ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి. వీళ్ళిద్దరు చింతమాన్ కట్టుకొచ్చి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసిరే. ఏలడానికి రాజ్యం ఉన్నది. సవారి చేసే గురుములు కలవు, పండర పార్పులు కలవు, కూర్చొని కుర్చీలు కలవరా. మళ్ళీ ఇన్నుకొని వారం సీట్లు ఎలా ఎత్తుకునేది నువ్వే కదా 5 ఉన్నాయి తిరిగిపోతే మళ్ళీ 10,000 ఎత్తుకుంటా అంటే ఎవరు రోడ్డు దొంగ బేనేనా వారం చెట్టులు ఎత్తుకోవాల్సిన కర్మ మాకేముందిరా. ఈ రెడ్డి వారికి ఏమి తక్కువని రొక్క రోజులు ఆభరణ భూషణములు ఎన్ని ఆస్తులు ఫోటో తీస్తాను చెప్పు. ఒక రోజున ఆభరణ భూషణములు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘవరెడ్డి అని పేరు ప్రఖ్యాతులు గాంచిన రాఘవరెడ్డి అని పేరు ప్రఖ్యాతులు గాంచి మీ నాణ్యాలు శ్రీనివాసపురం మాడు చెట్లు కాళ్ళు వేది జరగకన్నా గబ్బు కొడుక మాకేమరే జరక్క కావిలి కాదు మా తండ్రి పోయేది. కూలి వాళ్ళని పిలుచుకొని మా తోటలో కాపలు పెట్టేదానికి పోతాడు మా తండ్రి శ్రీనివాసుని దగ్గర 26 తోటలు ఉన్నాయి మావి. ఏంటి బెలగాయ చెట్ల 26 అరటి తోటలు ఉన్నాయి, 74 కొబ్బరి తోటలు ఉన్నాయి, 96 సిద్ధ తోపులు ఉన్నాయి. ఈ ఎకరాల భూములు వండుకొని ఇంటి ముందు బాత్రూమ్ వెళ్ళగట్టని జిగ్గెత్తుకొని చేను లేకపోతావు మన్న గిన్నెం కింద కూర్చోండి పందేమో నీ టిప్పలు తెచ్చేస్తా అంటే గుర్ర గుర్ర అంత అంటే తప్పు నా కూడా కాదు. ఇన్ని ఆస్తులు కలిగి మేము బాత్రూమ్ లేకుండా ఉన్నామా? మా బాత్రూమ్ ఎంత తెలిసిన మీ ఇల్లు ఎంత ఉంటది? 30 ఎకరాల ఆవరతో నిండి ఉందిరా ఈ రెడ్డివారి అద్దాల మేడ. మరి ఇంకా వదిలే ఆపేద్దురా. ఈ రెడ్డి వారికి ఉన్న తన దాన్ని సంపదలు ఎలా జరుపుతున్నవి? స్పీడ్ వస్తున్నాడు ఆయన ఏమో రాయ్ రామలక్ష్మణ చెరువులు ఏమంజన్నా తిరుగుతానే ఉంటావా? 7 మంది కొడుకులు ఎదురు లేకుండా పరిపాలన చేస్తున్నాం. మళ్ళీ నీళ్ళు పోసుకున్నట్టున్నావా? స్కానింగ్ తీపించుకు ఏం బిడ్డలు చెప్తారు? గబ్బునా కొడుక కుక్క పిల్లలు ఉంటాయి. రెడ్డి వారెడ్డి ఇలాగే ఉంటాం, జలసాగా దర్బారుగా టీవీగా. మీ మాదిరిగా ఏమన్నా సాలిసాల బ్రతుకులేమన్నా భయ్? తినే తిండికి కట్టే పట్టుకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేస్తూ ఎసరు పోసుకునే బతుకులు మీవి. నీ బతుకు మేము బతకలేము. అప్పులో వస్తే సెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు, ఆన్ చేసే రకం నువ్వు వేరు. మేము అప్పుల సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తామా? నువ్వు పెద్ద గణంధరం వాయ్. అయినా ఈ రెడ్డి వారికి అప్పించవద్దు యోగ్యత ఎవరికి కుదిరా? ఎవరికి లేదు. అది ఇచ్చిన మిస్ కదా. ఎవరా అది మీరంతేరా? మీరు మంచి నా కొడుకులు కాదరా? అప్పులు ముచ్చి నా కొడుకులరా మీరు? అప్పులు ముచ్చి నా కొడుకులు మీరు అట్లే తిడతాను. నువ్వు లేనప్పుడు మీ గోడ కొచ్చలు పోసేయకుంటే నేను గోల కుచ్చలు పోసే రాక మేము రాకూరు నీకు. గోల కుచ్చలు పోసేది కుక్కలు రే, మనుషులు కాదురా. చింతమాన్లకే పోస్తున్నారు వెనక్కి వచ్చి వాళ్ళకి పోసేది. అట్లాంటి పనులు చేయొద్దు. ఓలుగుండాపురం పట్టిన మేము పుట్టిన వంశం ఏదో తెలుసునా? అనన్యవా తావు కూర్చో. ఎన్నిసార్లు నువ్వు తిరిగి నువ్వేం సర్పంచ్ ఏమే? ఆడు కూర్చుంటే ఓహో వల్లూరి ఆడని కూర్చోలే నీకేమే? ఆ కుర్రలు దువ్విందేమో చూడు, పాయం పెట్టి మాత్రం వదిలేసి వేసుకొని స్టైల్ మారింది, నా నడక మారింది. అప్ప ఓలుగుండాపురం పట్టినంలో పోకనాడి కొలమలో పట్టిన పోచిరిట్టము. రెట్లకి రెట్లము దేశాయం చూస్తున్నాం. టీ వచ్చిందంట. సరే
సరే టీ అంట సాగుపోమాయ్. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. దూరంగా పోనీగా మా అన్నయ్య టీ తాగదురా ఎతకరా చింతమానలు చచ్చిపోలా ఇద్దరు పేర్లు చెప్తా. చూసుకో పదిలంగా హృదయాన్ని